హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే పచ్చి రొయ్యలు ఎగురన్నమాట. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ముందుగా పచ్చి రొయ్యలు తీసేసుకుని క్లీన్ చేసేసి పసుపు నీళ్ళలో కడిగేసి ఫ్రెండ్స్ దీన్ని ఒక పక్కన పెట్టేసుకుని ఆనియన్స్ ఒక 4 కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, అదేవిధంగా కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా పక్కన పెట్టేసుకుని ముందుగా ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఆనియన్స్ పొయ్యి మీద సెట్ పెట్టేసి అందులో ఏంటంటే ఆయిల్ పోసేసి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిరపకాయలు కాగిన ఆయిల్లో వేసేసాము అనమాట ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత అది కుక్ అవుతుండగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ రొయ్యలు కూడా వేసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. వేసేసుకున్నాక దీంట్లోంచి వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు ఏంటంటే పసుపు కూడా వేసేసుకుని సాల్ట్ వేసుకుని కారం వేసేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. అది వేసేసుకున్నాక దాంట్లో ఏంటంటే దించేసే ముందు ధనియాల పౌడర్ను గరం మసాలా పౌడర్ కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే పచ్చి రొయ్యలు దగ్గర అనమాట, అంటే మీడియం సైజ్ అనమాట పచ్చి రొయ్యలు. ప్రాన్స్ కర్రీ అనమాట.